సూర్యభగవానుడు ఉత్తరాయణం నుంచి ఆ యొక్క ఉత్తరాయణం ప్రయాణం చేస్తూ సూర్యుని యొక్క కాంతి కిరణాల చేత ఎంతో విశేషంగా మనపై అనుగ్రహిస్తాడు. ఈ రథసప్తమి నాడు స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోవడము, అదేవిధంగా ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేసి ఆ యొక్క సూర్యభగవాను నమస్కరించుకొని స్వామివారికి అర్ఘ్యం ఇవ్వడము, అదేవిధంగా సూర్యకాంతిని కూడా దర్శించడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అదేవిధంగా ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. సర్వరోగాలు పోతాయి. మనలో ఉన్నటువంటి అంతఃశత్రులు బాహ్యశత్రులు అందరూ కూడా తొలగించబడతారు. అంత గొప్పనైనటువంటిది ఆ ఆదిత్యుని యొక్క హృదయం. కాబట్టి ఈ యొక్క రథసప్తమి నాడు స్వామివారిని సూర్యభగవాన్ని దర్శించుకోవడము, అదేవిధంగా ఆ యొక్క తిరుమల కొండలో ఆ సూర్యకిరణాలు స్వామివారిపై దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. ఇట్టి గొప్పనైనటువంటి కార్యక్రమం మన నస్పూర్ వెంకటేశ్వర దేవాలయంలో దర్శించుకోవడం.